అని మనకు తెలియదు. అది మనతో జరిగిన ఒక పెద్ద మిస్టేక్, మనకు తెలియకపోవడం అంటే మనకు అవగాహన లేకపోవడం. అంటే చిన్నదాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం కదా, ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పడానికి ఈ వీడియో అనమాట. అది చెప్పేది చిన్నదైనా సరే సొంత మెడికేషన్స్ తీసుకోకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది మేము నేర్చుకున్నాం. సో మామూలుగా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాం, ఇంకా వేరే ఉద్దేశంతో చేయట్లేదు. దాని మూలాన మమ్మీకి వచ్చేసి యూరిన్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ అంటే లంగ్స్ లో వాటర్ ఫిల్ అవడం. మమ్మీ ఫుల్ మొహమ్మద్ ఇట్లా ఎడిమా వచ్చేసి వాసిపోయింది అనమాట, నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, ఆల్ దిస్ థింగ్స్. అయినా సరే జూలై 3 వాళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ వెళ్ళమన్నారు, డాక్టర్స్ వెళ్ళమన్నారు. జూలై 2 మేము వచ్చాం. అంతే నా నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టండి, మీ నాన్నకి ఇష్టం అని చెప్పింది. ఈ విషయం కూడా ఆవిడ గుర్తులేదు. ఇంతకి జూలై 3 రోజు మేము అన్ని ఆర్డర్ పెట్టాం. ఈ తినలేతాను. దాని తర్వాత ఒక 2-3 రోజులు అలానే నెమ్మదిగా ఇంట్లోనే మేము నెమ్మదిగా అందరం ఇట్లా లేపుతున్నాము. దానికి మొబిలిటీ లేక చాలా వీక్నెస్ వచ్చేసింది అనమాట. జూలై 13th నైట్ అమావాస్య. కొన్ని నమ్మకూడదు అనుకున్నా సరే భగవంతుడు మనల్ని నమ్మించేటట్టు చేస్తాడా లేకపోతే టైమా ఐ డోంట్ నో. జూలై 13th నైట్ పడుకున్నా నేను. అప్పుడు కూడా ఇంద్రా లేడు, ఎడిటింగ్ లో ఉన్నాడు. అప్పుడు ఇంకా యూఎస్ వెళ్ళలేదు. చెల్లెలు ఫోన్ చేసి మమ్మీకి ఊపిరి అందట్లేదు, నువ్వు కిందికి రానని. అక్కడే ఉంది కదా, అక్కడ కింద ఉంది, నేను పైన ఉన్నా. గబగబా కిందికి వెళ్ళా. వెళ్ళేటప్పటికి మమ్మీకి అసలు పై కమ్ముతుంది బ్రీత్ అంతా. నైట్ 11-11:30 ఆ టైంలో. 12th నైట్ నెక్స్ట్ డే అమావాస్య. అంటే అడిగి నేను అన్నా ఏంటి అని అన్నా. అంటే నెబులైజర్ ఇచ్చారు యాక్చువల్లీ మమ్మీకి. నెబులైజర్ పెట్టిన మమ్మీకి అందట్లేదు ఆ నెబులైజర్. నేను హాస్పిటల్కి వెళ్దామా మమ్మీ అని అన్నా. వెళ్దామనింది. ఫస్ట్ టైం మా అమ్మ హాస్పిటల్ ఎస్ అనింది. వెంటనే తీసుకొని గబ్బా శ్రీరామ్ ఉన్నాడు అంటే మా మరిది శ్రీరామ్, మా చెల్లెలు అంకిత, నేను చెల్లెలు ఇక్కడ మా నాన్న దగ్గర పెట్టేసి నేను ఒక 15 minutes లో అత్తాపూర్ నుంచి కొండపూర్కి వెళ్ళాము. ఇందిరా అటు నుంచి అటు వచ్చాడు, వెళ్ళాము. మళ్ళీ ఎమర్జెన్సీలో అడ్మిట్ చేశాము. దీనికి ముందు ఏమైందంటే మమ్మీ డాక్టర్ ఇంటర్నల్ మెడిసిన్ కొండపూర్ నుంచి పెట్టి డిశ్చార్జ్ చేస్తున్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే మీరు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే మిమ్మల్ని తీసుకొని వచ్చి నేను హాస్పిటల్లో పెడతానని అన్నారు. ఆయన అన్న 10 రోజులకి జరిగిందనమాట. యాక్చువల్లీ పాపం ఆయన వేరే ఇంటెన్షన్ తో అనలేదు. మమ్మీ నీ అన్ని సరిగ్గా తింటదని ఉద్దేశంతో ఆయన అన్నారు. చెకప్ వెళ్ళినప్పుడు. చెకప్ వెళ్ళింది మేము 11వ తారీఖు, ఒక రోజు ముందే మేము చెకప్ వెళ్ళాం. సరే హాస్పిటల్కి వెళ్ళాము. ఇయర్ లోకి జాయిన్ చేసాం. అక్కడ డాక్టర్ సుకేష్, హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ. నేను ఆయనకి దండం పెట్టాలి నిజంగా. ఇంకొకరంటే ఈ ప్రతి జర్నీలో ఆయన ప్రతి క్షణం మమ్మల్ని చూసుకుంటూ, ప్రతి క్షణం అంటే ఎట్ ద కాల్ మనం ఒకవేళ కాల్ చేస్తే అటెండ్ చేసేవారు. ఆయనకు అవసరం లేదు. ఏంటి వన్ ఆఫ్ ద పేషెంట్స్. కానీ ఆయన ఒకప్పుడు నుంచి ఇందిరా ఫ్రెండ్, అక్కడికి వెళ్ళినందుకు తెలిసిన ఆయన అక్కడ పనిచేస్తున్నారని. సో నేను ఆయనకి లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటా నిజంగా. ఎందుకంటే ఆ జర్నీలో ఆయన మమ్మల్ని ప్రతి రోజు వచ్చి మమ్మల్ని మోటివేట్ చేసేవారు, కౌన్సిలింగ్ చేసేవారు. మా మమ్మల్ని వచ్చి ఒక మంచి మాట చెప్పి వెళ్తా ఉండేవాళ్ళు. అదే మనల్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అంటారు చూడండి. ఆ కిమ్స్ హాస్పిటల్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ టైంలో మనకు కావాల్సిన మారల్ సపోర్టే. ఆ మారల్ సపోర్ట్ అక్కడ పనిచేసే ఆయమ్మల దగ్గర నుంచి, ఆ వీల్ చైర్ నడిపించే పిల్లల దగ్గర నుంచి, మా అమ్మకి అన్ని సార్లు క్లీన్ చేసిన అమ్మాయిల దగ్గర నుంచి, నర్సెస్, హెడ్ నర్సెస్, డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తా. ఎందుకంటే నాకనే కాదండి, నేనేదో ఒక సెలబ్రిటీని అందుకనే మా అమ్మని బాగా చూసుకున్నారు కాదు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళు అంతే కేర్, అంతే ప్యాషన్ తో వర్క్ చేశారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్. నాకే అనిపించింది వీళ్ళకి ఎంత ఓర్పు కదా అని చెప్పేసి. మనం రోజు హాస్పిటల్స్కి వెళ్ళాం కాబట్టి మనకు తెలియదు, మనకి ఏం అవసరం, ఎవరికి రాకూడదు కూడా, ఆ పరిస్థితులు రాకూడదు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. కానీ మనకు వచ్చింది, మనం వెళ్ళాం కాబట్టి కదా మనకు తెలియదు.